అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాలో మాదిగా గురించి మా కుటుంబం చేసినట్టు సాక్రిఫైస్ ఆయన ఆ సమస్య గురించి ఆయన మా కులస్తుల గురించి మాట్లాడే అవసరం లేదు. ఎందుకంటే ఆయన కులం గురించి మేము ఎవరు మాట్లాడాలి. ఎందుకంటే ఆయన కులానికి ఆయన ఏం చేసుకుంటాడు, సర్వీస్ చేసుకుంటాం. మా కులస్తులకు మేము ఏం చేసుకోవాలనో, మా నాయన ఇచ్చిన రీతి బంధనము ఎట్లా మేము చేసి మేము కూడా పోవాలనో 100% మేము దాన్ని సాక్రిఫైస్ చేసి పనిచేస్తాం. ఇవాళ మేము అంబేద్కర్ కాలేజ్ నడుపుతున్నామండి. 1,50,000 మందికి ఇప్పుడు దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చింది. మేము 10 రూపాయలు సంపాదించినామా? మా కులం పేరు మీద ఏమన్నా ఎవరైనా ఇచ్చేసినామా? ఎవరికైనా ఇప్పటిదాకా బాధ పెట్టినామా? మేమేం చేసినాం? మా నాయన ఏమన్నాడు? ఎస్సీ ఎస్టీ అందరూ కలిసి ఉండాలి, లీగల్ సెక్షన్ ఎకనామిక్గా మేము డెవలప్ అయిపోయినాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా మా నాయన మాట్లాడిన పార్లమెంట్ చూస్తారా? వీడియో రికార్డింగ్ మా నాయన మాట్లాడింది. అంబేద్కర్ గురించి మాట్లాడిన తర్వాత మాల మాదిగల గురించి మాట్లాడింది మా నాన్నగారి గురించి చూస్తారా? వింటారా? మీరు వినాలి. ఎందుకు వినాలనుకుంటున్నారు కదా? అది మా కుటుంబం. డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ప్రతి ఒక్క వర్డ్ మీరు వింటారంటే చెప్పు, ఇప్పుడే చూపిస్తాను. ఇటువంటి మాటలుగా ఇది గైడ్ లైన్స్ ఎవరో ఒక్కరు చెప్తున్నారు. ఆయన నాకు సమస్య లేదు. అచ్చా, నేను పార్టీ కాబట్టి ఏం చేస్తామండి? సరే, మేము ఆలోచనలు వస్తున్నాం, మేము కూర్చున్నాం, మా ఐడెంటిఫికేషన్ మాట్లాడాలి. ఎవరికైనా ఇబ్బంది పెట్టాం. జనాలలో మా నాయన ఇచ్చిన సాక్రిఫైస్ ఆ పేరు ఉన్నందుకు అంతమంది వచ్చింది. వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చి ఉన్నాం. మీటింగ్ పెట్టినాం. మంత్రి పదవికి దానికి ఏం సంబంధం అంటే నాకు అర్థం కాదు. ఇది ఆరోపణలు కాదు. ఏంటి యాక్చువల్లీ దీనికి దానికి 1% లింక్ లేదు. 10 సంవత్సరాలు ఇక ఏ మంత్రి పదమైనా కానీ పార్టీ హైకమాండ్ డిసైడ్ చేసి కట్టుబడుతుంది. ఆయనకి ఇవ్వాలా, నాకు ఇవ్వాలా, మా తమ్ముడికి ఇవ్వాలా, పార్టీ హైకమాండే ఆలోచిస్తుంది. ఎవరికి ఎంత కెపాసిటీ పార్టీకి తెలుసు కదా. ఆయన దాంట్లో మంత్రి పదవి మేమెందుకు ఇంటర్ఫియర్ అవుతాం? ఇలా బాబు నాకు ఆ ఇంటర్ఫియరెన్స్ నాది ఏం లేదు. అన్ని పార్టీ హైకమాండ్కి ఇచ్చేసేస్తాం. వాళ్ళు ఏం డిసైడ్ చేసుకుంటాం. వీళ్ళు పోయి బయలుదేరి ఆడేస్తారు. ఇద్దరికి ఎవరికి కన్ఫర్మ్ అయింది, ఎవరికి కన్ఫర్మ్ అయిన సంగతి గురించి నేను మాట్లాడలేదు. ఒక మాట హైకమాండ్లో డిసైడ్ చేస్తున్నాం, వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఒకటి ఏంటంటే నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మాకు ఏమేమి వెంకట స్వామి సార్ నాకున్న సీనియారిటీ గురించి నా ఆవేదన నేను చెప్తున్నాను. మా తమ్ముడు ఆయన ఆవేదన ఆయన చెప్తున్నాను. పార్టీ హైకమాండ్కు వాళ్ళకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు ఓకే. ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నాను, నేనేం చేయలేదు కదా. నేను నీకు అన్నా వద్దా అని కూడా ఎప్పుడు అనలే కదా. ఇప్పుడు మేము ఒకసారి ఇప్పుడు మా తమ్ముడే వచ్చారు, పార్టీ హైకమాండ్ ఆలోచించే కదా టికెట్ ఇచ్చారు. ఆయన ఎంత ఇవ్వలే కదా టికెట్. సింపుల్ కామన్ సెన్స్ కదా. హైకమాండ్ కూడా వాళ్ళు అన్ని చూసి చేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని నేనైనా కానీ సర్వే చేయించి నన్నైనా కానీ మా తమ్ముడైనా కానీ మా తమ్ముడు కొడుకైనా కానీ ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చేసారు కదా. గెలిచే వాళ్ళకి టికెట్ ఇచ్చు. అప్పటికి ఏంటి, దేవుని దయ ప్రజల ఆశీర్వాదంతో నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా వంశబిడ్డైనా కానీ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో గెలిచినాము, సర్వీస్ చేసుకున్నాము. ఇంకేమైనా ఉద్దేశం ఉందామా? మా నాయన ఇచ్చిన గైడ్ లైన్స్ ఎవరికి పర్సనల్ అటాక్స్ చేసే మా ఉద్దేశం లేదు. మేము చెయ్యము. పార్టీ హైకమాండ్ చేయించాము. ఇది వాస్తవంగా చెప్తున్నా. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డైరెక్షన్ ఒబే కాలేదు. ప్రేమ్ సాగర్ రావు గారికి ఏమన్నా కంప్లైంట్ ఉంటే పోయి పార్టీ హైకమాండ్కి ఇచ్చుకోవాలి. ఆయన కంప్లైంట్ ఉంది మా మీదనే కానీ మా తమ్ముడే 100% యూఆర్ వెల్కమ్ టు గోయింగ్ గివ్ టు ద పార్టీ. మేము దాంట్లో ఇంటర్ఫీర్ అవుతున్నాం. పార్టీ హైకమాండ్ వాళ్ళు మాకు పిలిపించాలంటే మేము ఇచ్చుకుంటాం. మా ఎక్స్పెక్టేషన్ ఆయన గురించి మేము ఇప్పటిదాకా ఒక్క పల్లెత్తు మాటలు. ఇవాళ ఆయన అన్నాడు ముగ్గురు కూడా ఒక కుటుంబం కానీ మేము ఏం చేసినామండి? ప్రజలకు ఏమన్నా తోపే చేసినాము? ప్రజలకు ఇబ్బంది పెట్టామా? జనాలకు బాధ పెట్టడానికి వచ్చినామా? ఇప్పుడు మా తమ్ముడే నా చెన్నూరు అభివృద్ధి చేస్తున్నాడు, నేను ఇలా బెల్లపల్లి అభివృద్ధి చేస్తున్నా, మా వంశీ పెట్టి ఢిల్లీలో కూర్చొని వర్కౌట్ చేస్తున్నాడు. ప్రజల సేవ తప్ప ఇంకేమున్నారు మా ఉద్దేశం? ఏదైతే జవాబుదారీ కదా. ఇప్పుడు అందరు ఇంటెలిజెన్స్ కూడా చూస్తారు కదా, మేమేం పని చేస్తున్నాం అందరూ చూస్తారు కదా. ఒక్కొక్క ఎమ్మెల్యే మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతా లేదా? ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీదకి వెళ్ళి దాన్ని హైకమాండ్ 100% చూచి జాబ్ ఇస్తారు.
ఫ్యాన్ ఇది బండి ఏమంటే డిసిసి కొత్తగా వచ్చింది మీనాక్షి నటరాజన్ గారు. ఆమె పెద్దలు ఖర్గే గారు ఇన్ఛార్జ్ ఉండి వాళ్ళిద్దరు కూర్చొని ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు వాళ్ళందరూ కూర్చొని పిసిసి ప్రెసిడెంట్ సమస్య గురించి డిస్కస్ చేసి వాళ్ళు ఏది డిసిషన్ తీసుకుంటారో వాళ్ళ గైడెన్స్ బాధ్యత ఉన్నది. ఆయనకు తెలుసు అది. తెలిసిన తర్వాత ఇవాళ దాకా మాట్లాడు. ఇప్పుడు ఏమంటాడు, నేను పార్టీకి కట్టుబట్టున్నా 10 ఏళ్ల సంది ఉన్నాము, అది చేసినాం అంటే మేమేం చేసినామండి? మేము ఏం చేసినాం? తెలంగాణ కోసం చేసినాం. తెలంగాణ కోసం టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న ఘనత కూడా మా నాయన చేసిన తర్వాత తెలంగాణ పుట్టింది. తెలంగాణ బిల్ సంతకం పెట్టడానికి కూడా నేను మా తమ్ముడు పోయి పార్లమెంట్లో కొట్లాడిన ఘనత మాది. పార్లమెంట్లో తీసుకొచ్చి దాన్ని సంతకం పెట్టించి తెలంగాణ ఇవాళ కేసీఆర్ కేటీఆర్కి ఇప్పించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీది, సోనియా తల్లిది, ఇందిరాగాంధీ. ఇది మా నాయనగారు ప్రత్యేకంగా ఉండి ప్రధానమంత్రి జాగ్రత్తలో కూర్చొని మాట్లాడిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇది ఉట్టి గాలి ముగలు మాటలు మాట్లాడి తెలియక మాటలు మాట్లాడుతుంది పద్ధతి కాదు. తెలంగాణ కాంగ్రెస్ గురించి ఆలోచన పెట్టుకునేది మా కుటుంబానికి ఉన్న విశ్వాసాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. దీంట్లో ఏ సమస్య ఉన్నా కూడా పార్టీ హైకమాండ్కి చెప్పుకోండి, యూఆర్ వెల్కమ్. ఏం కంప్లైంట్ ఇస్తూ ఇచ్చేయండి. మేము ఇయ్యలేదు వీళ్ళదాకా కంప్లైంట్ ఇయ్యం కూడా. ఎందుకు ఇయ్యమంటే మాకు ఆ పద్ధతి లేదు. రాజకీయం మీరు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. మీదేదో మన చర్యలు మీరు చూసుకోండి, మాదేదో మా బెల్లంపల్లి చెన్నూరు మేము చూసుకుంటాం. మా నాయన ఇచ్చిన ఆశీర్వాదం ఉంది, ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు ఉన్నాయి, అభివృద్ధి చేస్తున్నాం. ఎవరెవరికి ఏమేమి చేయాలో, ఏం రోడ్లు ఇవ్వాలో, ఏం డెవలప్మెంట్ చేయాలో అన్నీ చేసి పెడుతున్నాం. పార్టీ హైకమాండ్ చేతి ఉన్నది. వాళ్ళు ఏం డిసిషన్ తీసుకుంటారో తీసుకోండి. మా దాంట్లో ఇప్పుడు నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ ఏం చెప్పినా మాది ఏమున్నది రిక్వెస్ట్. వెంకటస్వామి కొడుకున్నాను, నేను సీనియర్ని. ఇప్పుడున్న క్యాబినెట్ కూడా నాకన్నా అందరూ జూనియర్లే. నా సీనియారిటీ గురించి నేను అడుగుతున్నాను. మా తమ్ముడు ఏం చేసాడు, ఆయన సునీల్ కొనుగోలు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతున్నాడు. హైకమాండ్ ఏం డిసైడ్ చేసుకున్నాం కూడా ఇంటర్ఫియర్ చేసి ఆయన ఇబ్బంది పెట్టామండి. ఇయ్యాలంటే నాకు అర్థం కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ప్రెస్ సోదరులకు నేను ఒకటే మనం చేస్తున్నాను. ఏది ఏమన్నా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడినా ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ దయచేసి ప్రజలలో పంపండి. అది యూట్యూబ్లో పంపుతారా, ఎన్టీవీలో పంపుతారా, టీవీ 9లో పంపుతారా, V6లో పంపుతారా, ఇట్ ఈస్ యువర్ చాయిస్. కానీ నా సబ్మిషన్ ఏంటంటే మాట్లాడినంత ఫ్యాక్ట్స్. నీకేమైనా మనసులో ఉంటున్నాను కంప్లైంట్ వెల్కమ్. మనస్ఫూర్తిగా పోయి నువ్వు ఖర్గే అంకుల్కి చెప్పుకో, సోనియా గాంధీకి చెప్పుకో, రాహుల్ గాంధీకి చెప్పుకో, ఎవరికన్నా చెప్పుకో. దట్ ఈస్ యువర్ చాయిస్. మేమెందుకు దాంట్లో గైడ్లైన్స్ ఇస్తాం? దాంట్లో నీ గురించి మేము ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు, నువ్వు మంచోడవా చెడ్డోడవా అని. నేను ఇంతే అంటున్నా. నా గురించి మీరు ఎందుకు అంటారు? వీడికి వచ్చి మేము వేరే పార్టీలకు వెళ్ళి చేస్తున్నాం. తెలంగాణ కోసం చేసినామండి. ఏది ఎవరో నాకు జరుగుతుంది. ఇబ్బంది పెట్టడానికి అయితే కాలేదు కదా. అభివృద్ధి డెవలప్మెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ కాపాడుకోనికి చేసినాం. కాంగ్రెస్ పార్టీలో ఏ సమస్య ఉంది? కాంగ్రెస్ పార్టీలో ఉన్న కష్ట సుఖాల గురించి నీకు ఏం తెలుసు? మా కుటుంబానికి తెలిసినంత ఈ మొత్తం భారతదేశంలో ఎవరికి తెలియదు. గ్యారెంటీ బలబుద్ధి చెప్తున్నా. మేము కాంగ్రెస్ పార్టీ కట్టుబడి మేమున్న 70 ఏళ్ళ సావాసము, మా నాయన ఇచ్చిన కాంట్రిబ్యూషన్కి ఇవాళ మేము కాపాడుకుంటాం కూడా పోతున్నాం. నేను ఈ మాట ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నట్టే, జనాలకు తెలవాలి, జనాలకు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెలవాలి. అందుకోసం నేను ఇవన్నీ అందరికీ జనాలకు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక పొరపాటు అయింది. 2016లో నేను అప్పటికే నాకు 1 రూపీ ఇన్వెస్ట్ లేకుంటే టీఆర్ఎస్ పార్టీకి ఫ్యామిలీలో ఇష్యూ అయిందండి. అది కూడా ఎందుకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ 2014లో రామ్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆవేదన వచ్చింది. దాని తర్వాత అహ్మద్ పటేల్ శ్రీమతి సోనియా తల్లి దగ్గర పోయి, అమ్మ నాకు పొరపాటు అయిందని నేను క్షమాపణ తీసుకుని మళ్ళా పార్టీలో జాయిన్ అయినా. రెడ్డి గారు ఆశీర్వాదం నన్ను చూసిన తర్వాత అహ్మద్ పటేల్ గారు సోనియా గారు నీకేం అవసరం ఉంటే అమ్మాట అడిగిన అతను పొరపాటు అయిపోయింది, ప్లీజ్ పార్టీ చేయండి. ఇమీడియట్గా నన్ను పార్టీలో తీసుకున్నాను. దాని తర్వాత నాన్ స్టాప్ 2018 నుంచి 2024 వరకు కాదు, బతుకున్నంత కాలం కాంగ్రెస్ పార్టీలో చేస్తాం. మాకు వేరే పార్టీలో పోవాలని మాకు ఏం చేసింది. అప్పుడు పోవాల్సి వచ్చింది, పరిస్థితి ఉండే ఆ టైంలో. మాకు ఇంట్రెస్ట్ ఏం లేకుండా దాంట్లో 10 రూపాయలు సంపాదించుకోనికే పోలే, ఒక బిజినెస్ చేయడానికే పోలే, పార్టీని దూక చేయాలని పోలే, పుట్టి తెలంగాణ కాపాడుకోనికి బిల్లు తీసుకొచ్చుకున్నాను. బిల్లు తీసుకొచ్చి సంతకం పెట్టి ప్రణబ్ ముఖర్జీ అంకుల్ దగ్గర పార్లమెంట్ హౌస్లో బాగా
వాళ్ళ ఆంధ్రలో ఎంపీలు వచ్చి కారం పొడి అవి వేసి మా ఉన్న పొన్నం ప్రభాకర్కి, మధు యాష్మికి, సుఖేందర్ రెడ్డికి, సురేష్ శెట్కర్కి, రాజయ్య గారికి, చిన్నబాబు బేసిక్గా లీడ్ చేసింది ఎక్స్పెన్స్. అవన్నీ చేసిన తర్వాత తెలంగాణ కోసం చేసినాం కాబట్టి మా స్వార్థం కోసం ఏం చేసినామండి. అచ్చా పార్టీకి పట్టుకుని రూపాయలు అయినా సరే రైట్, పార్టీకి మీరు ఏం చేయాలో మీరు చేసుకున్నారు, మీరు చేసిండ్రు డ్యూటీ, అందుకోసం మీరు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లా మీకు నా పేరు వచ్చినందుకే కదా మీరు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ పేరు మీద మేము కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఎందుకు వచ్చినాం అంటే మా నాయన లెగేసి మేము చేసిన పనులు 2004 నుంచి 2009 వరకు నేను చేసిన కాంట్రిబ్యూషన్ అప్పటికీ కూడా నాకు టికెట్ గడబంధంగా పోయి ఆడికి ఇస్తే బిఎస్పీ టికెట్ మీద కొట్టాడు ఇండిపెండెంట్గా. 44,000 ఓట్లు వచ్చినాయి యాజ్ అన్ ఇండిపెండెంట్. అందుకోసం బెల్లంపల్లి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. అందుకోసం మేము 2024లో నా రికార్డు పోయి ఇంటెలిజెన్స్లో పడ్డ తర్వాత కాంగ్రెస్ పార్టీ అప్పుడు టికెట్ ఇవ్వలేదనుకో ఇచ్చి నన్ను గెలిపించింది. ఇట్లా ఏముందని ప్రతి ఒక్కరిది అవుతుంది. ఇప్పుడు నువ్వు పార్టీలో అవుతున్నావు సరే, యూ మేక్ యువర్ ప్రెజెంటేషన్ బిఫోర్ ద హైకమాండ్ అండి, యూఆర్ వెల్కమ్. నువ్వు 15 కాదు 20 ఏళ్ళ సందు ఉన్నావు రైట్, మేము 70 ఏళ్ళ సందు ఉన్నాం. నీ 20 ఏళ్ళు 70 ఏళ్ళకి సంబంధం ఉందా? అది ఇప్పుడు పార్టీ గురించి మాట్లాడినా కూడా నేను అంటున్నా 70 ఏళ్ళ సందు ఉన్నావు. నువ్వు ఏడున్నావు కాంగ్రెస్ పార్టీకి ఏడు ఆవు దూడ లేనప్పుడు చేతి గుర్తికి వచ్చినప్పుడు 78 తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి 178 సీట్లు తీసుకొచ్చిన ఘనత పెద్ద వెంకటస్వామి గారిని అండ్ డాక్టర్ ఎన్ చంద్ర. ఇందిరాగాంధీని కాపాడింది మా నాయనే, బీవీకి నేను గెలిపించింది మా నాయనే, కాంగ్రెస్ పార్టీలో 24 అక్బర్ రోడ్ ఇచ్చింది మా నాయనే, కాంగ్రెస్ పార్టీకి ఇప్పటిదాకా హెడ్ ఆఫీస్ 45 ఇయర్స్ ఉన్నది కూడా మా నాయనే. ఏందండి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది? మాకున్న డెడికేషన్ ఇంకేం కావాలి కాంగ్రెస్ పార్టీకి? మా కుటుంబమే మొత్తం త్యాగం చేసిన కాంగ్రెస్ పార్టీ. ఈడ 2-3 ఏళ్ల సంగతి గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలియదా? మా నాయన ఇచ్చిన డెడికేషన్ తెలియదా? మా నాయన ఇచ్చిన సాక్రిఫైస్ తెలియదా? ఇందిరాగాంధీకి జైలు మీరు తీసుకొచ్చిన ఘనత తెలియదా? 24 అక్బర్ రోడ్ ఇచ్చిన తర్వాత పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఇచ్చిన ఘనత తెలియదా? ఇప్పటిదాకా 4 సార్లు పవర్ పోయినా 5 సార్లు మళ్ళీ పవర్ వచ్చిన ఘనత 24 అక్బర్ రోడ్ది కాదా? ఇవన్నీ ఎడిపోయినాయి అంటే జనాలు చూస్తలేదా? జనాలకు తెలియదా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.